హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కేస్ టూల్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇది మీకు యూనిట్ 5లో ఉంటుంది. యూనిట్ 5లో కేస్ టూల్స్ అనే టాపిక్ ఫ్రెండ్స్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేస్ టూల్లో కేస్ అంటే ఏంటో చూడండి. కేస్ స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. కేస్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, ఈ కేస్ టూల్స్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, ఈ కేస్ టూల్ని మనం ఎందుకు యూస్ చేస్తాం? టు డెవలప్ ద ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే మనకి ఈ కేస్ టూల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కేస్ టూల్స్ లేకుండా మనం ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేయలేము. ఓకే, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం కేస్ టూల్స్ని ఎందుకు యూస్ చేస్తున్నాం? ఎందుకు అంటే మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ కేస్ టూల్స్ లేకుండా డెవలప్ అవ్వదు. ఇంతే, కేస్ టూల్స్ అంటే అదే. చూడండి కావాలంటే. సో చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ద కేస్ టూల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్. ఈ కేస్ టూల్స్ అనేవి మనకి ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఎక్కువగా యూస్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఎక్కువగా యూస్ అవుతాయి అంటే బికాస్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ వీ కెన్ పర్ఫామ్ నంబర్ ఆఫ్ ఫేజెస్. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే మనం నంబర్ ఆఫ్ ఫేజెస్ని నంబర్ ఆఫ్ ఫేజెస్గా డివైడ్ చేసుకుంటాం కదా. ఒక ప్రాజెక్ట్ని మీరు నంబర్ ఆఫ్ ఫేజెస్గా డివైడ్ చేసుకుంటారు. ఆ నంబర్ ఆఫ్ ఫేజెస్ ఏంటవి అంటే లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డిజైన్, టెస్టింగ్, మెయింటెనెన్స్. సో ఇలా మనం ఫేజెస్ని డివైడ్ చేసుకొని ఆ ప్రతి ఫేజ్ని మనం డెవలప్ చేస్తాం కదా, అవునా? సో ఇలా డెవలప్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఈ ఫేజ్ని మనం డెవలప్ చేసేటప్పుడు మనకి కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్సే ఈ కేస్ టూల్స్ అనమాట. అలానే డిజైన్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ కావాలి, టెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ కావాలి, మెయింటెనెన్స్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ కావాలి. ఈ టూల్స్ అన్నీ అంటే ఈ ఫేజెస్ని మనం డెవలప్ చేయాలంటే కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్స్ని మనం కేస్ టూల్స్ అంటారు. ఓకే, సో కేస్ టూల్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు కేస్ టూల్స్ అంటే మన ప్రాజెక్ట్ని డెవలప్ చేసేయడానికి యూస్ చేసే టూల్స్ని మనం కేస్ టూల్స్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. కేస్ టూల్స్ ఆర్ యూజ్డ్ బై సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఈ కేస్ టూల్స్ అనేవి మనకి ఎక్కువగా ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఎక్కువగా యూజ్ అవుతుందంట. అనలిస్ట్కి, డెవలపర్స్కి ఎక్కువగా ఈ కేస్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దే ఆర్ నంబర్ ఆఫ్ కేస్ టూల్స్ ఆర్ ప్రెజెంట్ ఆర్ అవైలబుల్ టు డెవలప్ ది ప్రాజెక్ట్. మనకి చాలా నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అనేది ఏంటవి అంటే కొన్ని చెప్తాను మీకు. డిజైనింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది, డాక్యుమెంటేషన్ టూల్, డయాగ్రమెటిక్ టూల్, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి అలా. సో మనం ప్లాన్ చేసుకోవడానికి ప్లానింగ్ టూల్ అని, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అని, తర్వాత ఏదైనా ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ టూల్ అని, ప్రోటోటైప్ టూల్ అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టైప్స్ అన్నిటిని మనం కేస్ టూల్స్ అంటారు. సో మీకు కేస్ టూల్ అనే టాపిక్ నేను మీకు కేస్ టూల్ అంటే ఏంటో మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ కేస్ టూల్ అండ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కేస్ టూల్స్ ఇవన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, డిబిఎంఎస్లో కానీ, ఇంకా అదర్ కంప్యూటర్ లాంగ్వేజెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ మీకు ఏదన్నా టాపిక్ కావాలన్నా లేదంటే ఇంకేదన్నా సబ్జెక్ట్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మీకు ఆ సబ్జెక్ట్ని కానీ మీకు ఆ టాపిక్ని కానీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.